హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు లెమన్ రైస్ తయారు చేయబోతున్నాను. ముందుగా లెమన్ రైస్ కావలసిన పదార్థాలు. ముందుగా నేను రైస్ను ఉడకబెట్టుకున్నాను. ఆల్రెడీ ఉడికించినటువంటి రైసు, 4 స్పూన్ల ఆయిల్, తాలింపు కోసం 4 స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు, 2 నిమ్మకాయలు. ఆల్రెడీ నిమ్మకాయలు పిండేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసాను. అదేవిధంగా కొద్దిగా పసుపు, కొద్దిగా ఎండుమిర్చి. బాండి పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని దాంట్లో వేసుకుందాం. 4 స్పూన్ల ఆయిల్, పసుపు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, మినప్పప్పు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తాలింపు వేసుకుందాం. నేనేం వేసా, 4 స్పూన్ల ఆయిల్, పసుపు, కొద్దిగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు తాలింపు కోసం. ఇప్పుడు ఈ తాలింపుని వేయించుకుందాం. చిటపటలాడేంత వరకు వేయించుకుందాం. తాలింపు ఏగిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని కలబెట్టుకుందాం. నేను ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసి ఉడికించుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసిన దాంట్లో రైస్ వేసి కలుపుకుందాం.
ఇప్పుడు నేను 2 నిమ్మకాయలు కట్ చేసి పిండేసిన 2 నిమ్మకాయలు కట్ చేసినటువంటి లెమన్ జ్యూస్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. నేను ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా. అదేవిధంగా లెమన్ జ్యూస్లో కూడా సాల్ట్ వేసి కలుపుకున్నాను. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు తాలింపు వేసినటువంటి రైస్లో వేసి కలుపుకుందాం. నేను ఇంకొంచెం రైస్ని కూడా యాడ్ చేస్తున్నాను. నాకు కొంచెం సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం రైస్ని యాడ్ చేస్తున్నాను. ఇంతేనండి లెమన్ రైస్. మీరు కూడా నేను చెప్పినట్టు చేసుకోండి. పులుపు అదేవిధంగా సాల్టు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, సరిపోతే సాల్టు పులుపు మళ్ళీ యాడ్ చేసుకొని బాగా వాటి మిశ్రమాన్ని కలుపుకొని కొద్దిసేపు ఇలా రైస్ని అదుం పెట్టి రైస్కి పులుపు అదేవిధంగా సాల్ట్ సరిపోయేటట్టు కొద్దిసేపు అదుం పెట్టి ఉంటే పులుపు రైస్కి బాగా పట్టేస్తుంది. ఇంతేనండి లెమన్ రైస్ తయారు చేసే విధానం. మీరు కూడా నేను చెప్పినట్టు చేయండి. చాలా సింపుల్గా ఈజీగా వస్తుంది. ఎంతో టేస్టీ అయిన లెమన్ రైస్. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆఫ్ చేసే ముందు ఒకసారి సాల్ట్ పులుపు సరిపోయిందో లేదో మరోసారి చెక్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను.